నమస్తే. తెలంగాణ ప్రజలందరికీ. ఎక్కడ చూసుకున్నా మున్సిపల్ ఎలక్షన్ సంబంధించి హడావిడైతే నడుస్తా ఉంది. అందులో భాగంగా ఈరోజు మనము మహబూబ్ నగర్ సంబంధించి మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధి వచ్చేసి డివిజన్ వచ్చేసి 56లో అయితే మనం ఉన్నాం. దగ్గరైతే తీసుకొచ్చాను. అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. నమస్కారం. అజయ్ టీవీ వారికి నమస్కారం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. యాక్చువల్‌గా ఈరోజు నువ్వా నేనన్న రీతిలో అయితే వాస్తవానికి ప్రజలు ఈరోజు మీ పేరు ప్రస్తావన తీసుకురావడం ఎలా చూస్తారు సార్? నేను ప్రస్తుతం నా రాజకీయ ప్రవేశము 2004లో ప్రవేశించిన. 2005లో కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి కూడా కాంటాక్ట్ చేసి 120 ఓట్లతో ఓడిపోయాను. అప్పుడు నా పీరియడ్‌లో విఠలరావు గారు ఎంపీ గారు, ఎమ్మెల్యే పులివీరన్న, ఉబైదుల్లా కొత్వాల్ గారు చైర్మన్ అయినారు. అప్పటి నుంచి నేను దాదాపు 20 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో కట్టుబడి ప్రజల సేవల్లో అందుబాటులో ఉన్నాను. ఇప్పుడు కూడా ప్రజలు కూడా నా పేరు మొగ్గు చూపెట్టి, "అన్న మీరు ఈసారి నిలబడితే చాలా బాగుంటది. మీ ఇంటికొస్తున్నాం మేము. మీరు నిలబడితే బాగుంటది. మీరు నిలబడితే బాగుంటదని" ప్రజల ప్రోద్బలం నాకు ఎక్కువైపోతుంది. ముఖ్యంగా డ్రైన్‌లే గాని, సీసీ రోడ్‌లే గాని, ఇవే గాని, స్ట్రీట్ లైట్‌లే గాని ప్రతీది కూడా వాళ్ళకి అందుబాటులో ఉండి, ప్రతి గవర్నమెంట్ ఉద్యోగమే గాని, పింఛనే గాని, ఏదే గాని ప్రజల్లోకి తీసుకుపోయి, వాళ్ళకు అందుబాటులో ఉండి, ప్రతి విషయం వాళ్ళకు ఇంటింటికి చేరవేస్తున్నా. అనే ఈ పని చెప్తే అన్న అందుబాటులో ఉంటాడు, చేయగలుగుతాడు. ఈ పని చెప్తే మాకు తొందరగా వీలైతుంది. ఈ విధంగా చెప్తాడు ప్రతి విషయం అనేది ఆ నమ్మకంతోని మేము ఆ ప్రోద్బలంతోని అన్న నిలబడాలని చెప్పి ప్రజలు కోరుతున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యల గురించి ఇప్పుడు మీ మీ దృష్టికి ఎందుకంటే మీరు ఆల్రెడీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎందుకంటే గడప గడప కొంచెం టచ్ చేస్తా ఉంటారు. ఎందుకంటే కంపల్సరీ మనం ఉన్నాము చూడండి ఈసారి ఎట్లైనా చేసి అని చెప్పేసి. అలా వెళ్ళినప్పుడు ఉన్నటువంటి ఈ పరిధిలో ఏమన్నా 56వ పరిధి ఉంటది. అక్కడ ఏమన్నా మీకు సమస్యలు మీ దృష్టికొస్తున్నాయా? మా వార్డ్ సమస్యలు చిన్న చిన్న సమస్యలొస్తున్నాయి. ఒకటి స్ట్రీట్ లైటే గాని, ఓ చిన్న మోరే గాని, ఏదే గాని మాన్యువల్స్ సరిగ్గా పనిచేయడం వల్ల గదే చిన్న చిన్న పనులు తప్ప పెద్ద మేజర్‌మెంట్‌గా ఏం లేవు. ఆల్‌మోస్ట్ ఆల్ వార్డ్‌లో నేను దగ్గరుండి సీసీ రోడ్‌లు ఏయించిన, స్ట్రీట్ లైట్‌లు ఏయించిన, దగ్గరుండి అండర్ డ్రైనేజ్ సిస్టమ్ గూడా 75% నేను దగ్గరుండి చేయించిన అప్పట్లో. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి వార్డు ప్రజలు అంటే మీకు మొగ్గు చూపి మిమ్మల్ని గెలిపిస్తే అంటే ముఖ్యంగా ఏ ఏ కార్యక్రమాల మీద దృష్టి పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి? అసలు వాళ్ళకి ఏం హామీ ఇచ్చేదలుచుకున్నారు మీరు? గవర్నమెంట్ ముఖ్యంగా ప్రభుత్వం ఇచ్చే పథకాల్లోని ప్రజల్లోనికి ఏదొచ్చినా బీద కుటుంబాలకే గాని వాళ్ళకు అనుకున్న బిలో పవర్టీ లైన్ ఉన్న వాళ్ళకు కంపల్సరీగా వాళ్ళకి అందజేసే ప్రయత్నం ఆ పథకాలను దగ్గరుండి అందజేసే ప్రయత్నం చేస్తా. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే అందులో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక చాలా ప్రజల్లో నమ్మకం వచ్చేసింది. పది పది ప్రది 10 సంవత్సరాల కిందట ఉన్న టీఆర్ఎస్ గవర్నమెంట్ రేషన్ కార్డ్ గురించి ఎలాంటి ఒక కోశాన గూడా ఒక్క జవాబు గాని, ఒక పేపర్ ప్రతికరణ గాని బీదలకు గాని చేరలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సన్న బియ్యం అందుబాటులో ఉండి బీద ప్రజలకు పింఛను గూడా అప్లై చేశారు. గ్యాస్ గూడా కనెక్షన్ గూడా దాదాపు ఆల్‌మోస్ట్ ఆల్ 99% పూర్తయింది. ఇక అక్కడక్కడ చిన్న చిన్న కొద్దిగా మైగ్రేటెడ్ ఉన్న వాళ్ళకి గూడా కొద్దిగా వాళ్ళు గూడా మొన్న మొన్న అప్లికేషన్స్ పెట్టుకున్నారు. వాళ్ళకి గూడా దగ్గరలో ఉండి, అందుబాటులో ఉండి, అది గూడా వాళ్ళకి ఫుల్‌ఫిల్ చేసే ప్రయత్నం చేస్తాను. మా గౌరవనీయులైన మన సంజు ముదిరాజ్ అన్న గారు, మరియు ఎమ్మెల్యే గారు, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, మరియు ప్రముఖులు ఉన్నారు. కొంతమంది ఎంఎస్ఆర్ గారు ఉన్నారు. లక్ష్మణ్ యాదవ్ గారు ఉన్నారు. ఎంపీ వెంకటేష్ అన్న గారు ఉన్నారు. వినోద్ అన్న గారు ఉన్నారు. వీళ్ళందరి సమక్షంలో వాళ్ళ దగ్గర కూర్చోబెట్టి, "అన్న మా వాడి సమస్య ఈ విధంగా ఉంది అన్న. ఇప్పటివరకైనా మనం చేసింది ముందుకొచ్చినామన్న. ఇప్పుడు ఇంకేదో ఒక 10%, 5% మిగిలిన కొద్దిగా మీరు దయచేసి మా వాడి మీద నమ్మకం ఉంచి కొద్దిగా సహకారంతోని ముందుకు నడిపియాలని పెద్దలను కోరుతున్నా." విషయమన్నా ఇప్పుడున్నటువంటి ఈ వార్డు ప్రజలు ముఖ్యంగా 56 ప్రజలకు ముఖ్యంగా సంబంధించి ఏమన్నా సూచన ఇవ్వదలుచుకున్నారా? చూడండి సార్ మీరు, మేము ప్రతీదీ కష్టపడుతున్నాం. ఇప్పుడు 20 ఏళ్ల నుంచి కష్టపడుకుంటున్నాం. ఇప్పుడు కూడా అదే కష్టంలో ఉన్నాము. బీద వాళ్ళు వీళ్ళు గూడా మాది చిన్న చిన్న సమస్యలేమైనా గూడా వచ్చి మాకు చెప్తున్నారు. ఇది చేయండన్నా, గది చేయండనని. ప్రత్యేకంగా మనం అది విజిట్ చేసిన తర్వాత ప్రజల్లోకి వెళ్ళి అక్కడ ఏముంది సమస్య, వాళ్ళని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత అది గౌరవనీయులైన పెద్ద మనుషుల దగ్గర తీసుకుపోయి వాళ్ళ సమాచారాన్ని ముందు కూర్చోబెట్టి, "అన్న ఈ విధంగా ఉంది మాకు సమస్య. ఈ పలానా వ్యక్తికి ఇది రాలేదు. ఈ పలానా వ్యక్తికి ఇది రాలేనని" మేము ధైర్యంగా
ముందు కూర్చొని మీ వంతు మీరు సాయం చేయాలన్నా, మేము గూడా చేస్తున్నాం, మీరు గూడా చేస్తారంటే, మేము తప్పకుండా చేస్తామని గూడా వాళ్ళు మాకు హామీ ఇచ్చిండ్రు. ఒక విషయమైతే ఈరోజు 56వ డివిజన్ సంబంధించయితే ఈరోజైతే కోట్ల చంద్రయ్య గారైతే ఒకటే విషయం చెప్తా ఉన్నాడు. కంపల్సరీ ఈరోజు 56వ వార్డ్ సంబంధించి ఉన్నటువంటి నా కాలనీ వాసులకు గావచ్చు, నా వార్డు ప్రజలకు గావచ్చు, ఏదైతే సమస్యలున్నాయో ఆ సమస్యలు తీర్చే విధంగా నేను ఉంటానని చెప్పి చెప్తా ఉన్నాను. ఎందుకంటే పెద్దోళ్ళైనటువంటి సంజీవ్ ముదిరాజు గారు గావచ్చు, ఎమ్మెల్యే గారు గావచ్చు, వినోద్ గారు గావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే లక్ష్మణ్ యాదవ్ గారు ఇలాంటి సీనియర్ నాయకులు గావచ్చు, ఇలాంటి వ్యక్తులతో దగ్గర సంబంధాలు ఏర్పరచుకొని ముందుకు తీసుకెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి మా ఈ గల్లీలో ఈ సమస్య ఉందన్నగారు. ఎలాగైనా సరే ఈ సమస్య నెరవేర్చండి కంపల్సరీ అని చెప్పేసి ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారమే ఉంది కాబట్టి కంపల్సరీ ఫండ్ విషయంలో గూడా నేను అభివృద్ధి విషయంలో గూడా వాళ్ళ దగ్గర ఫండ్స్ తీసుకొచ్చే అవకాశాలు గూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి 50వ వార్డు ప్రజలు గూడా కంపల్సరీగా ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ సంబంధించి కొంచెం ఎందుకంటే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారం ఉంది కాబట్టి ఒకసారి అవకాశం ఇవ్వాలని జెప్పేసి ఈరోజు చంద్రయ్య గారైతే మనకు చెప్పడం జరిగింది.